అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా మొన్న నేను ఎన్టీఆర్ గారిది డ్రాగన్ గ్లిమ్స్ ఏదైతే వస్తుందో దాని గురించి చెప్తున్నప్పుడు నేను ఎన్టీఆర్ గారి లైనప్ చాలా పెద్దగా ఉంది. ఇఫ్ మనం మాట్లాడుకోవాలంటే దాని గురించి ఒక సెపరేట్ వీడియో చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి నేను చెప్పాను. సో అందుకే ఇప్పుడు ఆ వీడియో చేద్దామని ఇప్పుడు మీ ముందుకైతే వచ్చాయన్నమాట. సో ఎన్టీఆర్ గారికి ఇప్పుడు బేసిక్గా అంటే ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన లైనప్ అండ్ అంతేకాకుండా ఇంకా టాక్స్లో ఉన్నవి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే యాజ్ ఆఫ్ నో డ్రాగన్ అయితే 2 పార్ట్లుగా వస్తుంది. డ్రాగన్ 2 పార్ట్లు కూడా ఒకటేసారి షూట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ పార్ట్ షూటింగ్కి ఇంకొక 37 days ఆఫ్ యాక్షన్ పార్ట్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా టాకీ పార్ట్ కూడా ఒక 20 days వరకు షూట్ బ్యాలెన్స్ ఉంది. సో ఒక 2 నెలల పైనే బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. అంటే మధ్యలో గ్యాప్స్ అవన్నీ ఉంటాయి కదా, షెడ్యూల్కి మధ్య గ్యాప్ ఉంటుంది కాబట్టి అరౌండ్ ఒక 3.5 months వరకు పట్టచ్చు ఫస్ట్ పార్ట్ షూట్కి. తర్వాత సెకండ్ పార్ట్ది కూడా చాలా వరకు షూటింగ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అంటే ఒక 70% అలా అయిపోయిన తర్వాత ఆ టైంకి మనకి డ్రాగన్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్. సో అది రిలీజ్ అయిన తర్వాత ఇంకొంత బ్యాలెన్స్ ఏదైతుందో అది కూడా షూట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో కానీ అంటే ఆ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లో కానీ రిలీజ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. లైక్ ఇప్పుడు March 19th ఆర్ March 3rd వీక్లోనో 2nd వీక్లోనో ఈద్ ఉంటుంది కదా 2028. సో ఆ టైంకి ఏమైనా రిలీజ్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇన్ కేసు ఇది జూన్లో వచ్చినట్టయితే, అంటే జూన్లో వస్తుంది కాబట్టి సో ఒక 9 months గ్యాప్ లాగా ఉంటుంది. సో పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అలా రిలీజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఆ తర్వాత సలార్ 2కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రశాంత్ నీల్ గారు వేరే విషయం. సో డ్రాగన్ 2 పార్ట్లు ఉంది ప్రజెంట్. డ్రాగన్ 2 పార్ట్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఆయన ఇమీడియట్గా చేయాల్సిన ప్రాజెక్టులు 2 ఉన్నాయి. అందులో మొదటిది దేవరాటు, రెండోది గాడ్ ఆఫ్ వార్. బేసిక్గా త్రివిక్రమ్ గారు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నారు. వెంకటేష్ గారి సినిమా లేట్ అవుతుంది ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ సంవత్సరం సమ్మర్కి రిలీజ్ చేసేస్తాం అన్నారు. బేసిక్గా త్రివిక్రమ్ గారు తీసే ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ మూవీస్, బట్ అది కూడా ఇంత లేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అది. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ ద రీజన్ ఇది ఎంత లేట్ అయినప్పటికీ కూడా ఇంకా ఒకవేళ అవసరమైతే అనిల్ రావిపూడి గారిది, వెంకటేష్ గారిది, కళ్యాణ్ రామ్ గారిది మూవీ ఉంది కదా అదే సంక్రాంతికి వస్తుంది తప్పిస్తే అది సంక్రాంతికి వచ్చేస్తుంది. కావాలంటే ఇది తర్వాత రిలీజ్ చేసుకుంటారంట. సో త్రివిక్రమ్ గారిదిని, వెంకటేష్ గారిది. సో అలా ఉంది ప్రస్తుతానికి సిచ్యువేషన్. మరి యాజ్ ఆఫ్ నో మరి అనిల్ రావిపూడి గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాని మీద ఫోకస్డ్గా ఉన్నారా లేదా అనేది యాజ్ ఆఫ్ నో మనకు ఐడియా లేదు. కానీ అంటే ఇంకా ఎంతవరకు మొదలు పెట్టారు ఏంటనేది మనకు తెలీదు. ఒకవేళ అవసరమైతే 2 నెలల్లో షూట్ ఫినిష్ చేసుకొని అయినా సరే అది రిలీజ్ చేస్తానంటున్నారట అనిల్ రావిపూడి గారు, వెంకటేష్ గారిదిని, కళ్యాణ్ రామ్ గారిది. సో ఆయన అయితే అలా ఉన్నారు. మనకి చూడాలి, మనకి ఈయన ఇది ఫినిష్ అయిన తర్వాత గాడ్ ఆఫ్ వార్కి మూవ్ అవుతారు. గాడ్ ఆఫ్ వార్కి మూవ్ అవ్వడానికి ఎలాగో చాలా టైం పడుతుంది, ఎందుకంటే డ్రాగన్ 2 పార్ట్లు అయ్యింది కదా. సో డ్రాగన్ ఫినిష్ అయ్యేదాకా ఎన్టీఆర్ గారు ఇంకేమీ చేయడానికి లేదు, ఎందుకంటే దానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కొంచెం ఎక్కువగా అవసరం అవుతున్నాయి డ్రాగన్ సినిమాకి. సో అందుకని డ్రాగన్ సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆర్ అట్లీస్ట్ డ్రాగన్ తన పార్ట్, ఎన్టీఆర్ గారి పార్ట్ కంప్లీట్గా షూట్ అయిపోయిన తర్వాత అది మోస్ట్లీ మనకి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ ఆ టైం నాటికి అయిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఆ టైంకి ఇంక ఇమ్మీడియట్గా ఆయన ఈ 2 సినిమాలకి ఎంటర్ అయిపోతారు. గాడ్ ఆఫ్ వార్కి, దేవరా 2కి ఎంటర్ అయిపోతారు. ఈలోపు మీన్వైల్ కొరటాల శివ గారు కూడా బాలకృష్ణ గారితో ఏదైతే సినిమా ఉందో అది కూడా అయిపోద్ది కాబట్టి ఆయనకి అది కూడా ఇబ్బంది లేదు. ఆయనకి హ్యాపీగా అటు కొరటాల శివ గారు ఫ్రీ అయిపోతారు, ఇటు త్రివిక్రమ్ గారు ఫ్రీ అయిపోతారు. సో దేవరా 2 అండ్ గాడ్ ఆఫ్ వార్ 2 రెడీ అయిపోతాయి. ఇక నెల్సన్ గారి సినిమా ఒకటి ఉంది యాక్చువల్గా. కానీ నెల్సన్ గారి సినిమాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నెల్సన్ గారి సినిమా ఆయన ఫస్ట్ జైలర్ 2 ఫినిష్ చేయాలి. అది జైలర్ 2 యాక్చువల్గా ఈ సంవత్సరం ఇండిపెండెన్స్ వీకెండ్కి వస్తుంది అంటున్నారు, ఇండిపెండెన్స్ డే వీకెండ్కి. బట్ వీఆర్ నాట్ షూర్, ఎందుకంటే అదే డేట్కి టాక్సిక్ కూడా ఎయిమ్ చేస్తోంది ఆ రోజుకి. అండ్ ఆ తర్వాత వారంలోనేమో మనకి ప్యారడైజ్ ఉంది. ప్యారడైజ్ కూడా చాలా పెద్ద సినిమానే, అండ్ ప్యారడైజ్ మీద కూడా చాలా పెద్దగానే హోప్స్ ఉన్నాయి, పాన్ ఇండియా వైడ్గా హోప్స్ ఉన్నాయి. సో ప్యారడైజ్ కూడా చాలా గట్టిగా కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎటు చూసుకున్నా కూడా ఆ ఇండిపెండెన్స్ వీకెండ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది. సో చెప్పలేం జైలర్ 2 వస్తుందా లేదా, ముందు వస్తుందా అంటే ఇండిపెండెన్స్ వీకెండ్ 13th ఎప్పుడో పడింది. సో 6th ఎప్పుడో జైలర్ 2 వచ్చి 13th 14th ఇది వచ్చి 21st ప్యారడైజ్ అట్లా ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అలాగైనా సరే 3 వారాల్లో 3 పాన్ ఇండియా సినిమాలు అంటే కొంచెం కాంప్లికేటెడే.
ఎంత హిందీ ఆడియన్స్ పోనీ సరే చూద్దామని చెప్పి అనుకున్నా సరే ఇబ్బంది. అప్పుడు ఇంకా ప్యారడైజ్కి ఎక్కువ రిసెప్షన్ ఉండొచ్చు హిందీ సైడ్, చెప్పలేం మనం. ఎందుకంటే కంపేర్ టు టాక్సిక్ అండ్ జైలర్ టు ప్యారడైజ్కి హిందీలో ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది, అంత హైప్ ఉంది హిందీలో. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం చెప్పలేం. సో జైలర్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. రిలీజ్ అయినప్పుడు బ్లాస్ట్ అది వేరే విషయం, బట్ జైలర్ 2 ఎప్పుడు వస్తుందో తెలీదు. జైలర్ 2 రిలీజ్ అయిపోయిన తర్వాత ఆయన ఇమ్మీడియట్గా కమల్ హాసన్ గారు అండ్ రజనీకాంత్ గారి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీదకి వెళ్ళిపోతారు ఆయన. సో జైలర్ 2 ఈ సంవత్సరం అయిపోద్ది, అండ్ కమల్ హాసన్ గారిది రజనీకాంత్ గారిది అంతా ఫినిష్ అయ్యే టైంకి నెక్స్ట్ ఇయర్ ఎండింగో ఆ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్కో రిలీజ్ అవుతుంది మొత్తం సినిమా అంతా కూడా. సో ఇప్పుడు డ్రాగన్ సెకండ్ పార్ట్ ఫినిష్ అయిపోయే టైంకి, అంటే రిలీజ్ అయిపోయే టైంకి ఇటు నెల్సన్ గారు కూడా ఫ్రీ అయిపోతారు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఏం చేస్తారనేది ఎవరికీ తెలియదు, ఎన్టీఆర్ గారికి తప్ప. అది ఆయన కూడా తెలిసి ఉండదు నాకు తెలిసి, నాగవంశీ గారు కూడా తెలియదు ఈ విషయం నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మేబీ ఇప్పుడు ప్రభాస్ గారు హ్యాండిల్ చేస్తున్నట్టు 3 సినిమాలు చేస్తే చెయ్యాలి. ఇంకా ఓ పక్క ఫౌజీ, ఇంకో పక్క స్పిరిట్, ఇంకో పక్క కల్కి, వీటికి ఏమైనా ఇలాగేమైనా మేనేజ్ చేసుకుంటే చేసుకోవాలి మోస్ట్లీ నన్ను అడిగితే. సో ఇంకా మోస్ట్లీ అలాగే చేస్తే చెయ్యాలేమో. అంటే ఓ పక్క నెల్సన్ గారి సినిమా, ఇంకో పక్క గాడ్ ఆఫ్ వార్, ఇంకో పక్క ఇటు అదే దేవరా 2 మీద కూడా హిందీలో మంచి కనెక్షన్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్కి అరౌండ్ ఒక 80 crore దాకా నెట్ అయితే కొట్టింది కదా. సో ఆటోమేటిక్గా పార్ట్ 2కి కొంచెం మంచి రెస్పాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్యాప్ కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అండి. ఈ గ్యాప్లో ఎన్టీఆర్ గారికి ఆ వార్ 2 త్రూ వచ్చిన క్రేజ్ కావచ్చు, ఇప్పుడు డ్రాగన్ త్రూ వచ్చే క్రేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో దేవరా 2 కూడా ఇంపాక్ట్ఫుల్లే, అండ్ అట్ ద సేమ్ టైమ్ డ్రాగన్ ఇంపాక్ట్ఫుల్లే, గాడ్ ఆఫ్ వార్ ఇంపాక్ట్ఫుల్లే. అంతే, మొత్తం అంతా మంచి హెవీ లైనప్ ఉంది. సో ఇప్పటికీ మనం 5 సినిమాల గురించి చెప్పుకున్నాం. ఇది కాకుండా 6వ సినిమా ఒకటి ఉంది, అదేంటంటే దాదాసాహెబ్ ఫాల్కే ఆయన బయోపిక్. అది రాజమౌళి గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు ఆ సినిమాని. సో దాంట్లో ఎన్టీఆర్ గారు హీరోగా చేయబోతున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారు అనమాట. సో అది కూడా చాలా అంటే చాలా పెద్ద లెవెల్ ఆఫ్ సినిమా తెలుసు. అది నేషనల్ వైడ్గా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇచ్చేటటువంటి కైండ్ ఆఫ్ సినిమా అది, దాదాసాహెబ్ ఫాల్కే గారి బయోపిక్. దానికి ఏదో పేరు కూడా పెట్టారు యాక్చువల్లీ, కానీ ఇంకా నాకు ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు. సో అదొక సినిమా అయితే డ్యామ్ షూర్ పక్కా ఉంది. సో 6 సినిమాలు అయిపోయాయి ఇప్పటికే. అండ్ ఇంకా ఈ గ్యాప్లో ఇంకొన్ని టాక్స్ కూడా నడుస్తున్నాయి ఆయనతో, ఎన్టీఆర్ గారితో తీయడం కోసం. అందులో తమిళ డైరెక్టర్ది కూడా ఒకటి నడుస్తోంది, వెట్రిమారన్ది. అది అది నాట్ షూర్, అంటే ఎన్టీఆర్ గారు కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, కానీ వెట్రిమారన్ బేసిక్గా హీ డోంట్ వాంట్ టు ఎంటర్ ఇంటూ తెలుగు సినిమా స్పేస్. అంటే ఎట్లా అంటే తెలుగు సినిమాలో బేసిక్గా ఎంత రా ఇంట్రెస్ట్కి రియాలిటీ స్టోరీని చెప్పాలనుకున్నా కూడా కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీన్ వైల్ వెట్రిమారన్ గారి సినిమాల్లో ఎక్కడ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి లేవన్నమాట. అందుకే సినిమాలు కూడా పెద్దగా ఏం ఆడమైనవి. వెట్రిమారన్ గారి సినిమాలు బేసిక్గా సినిమాలు బాగుంటాయి, కానీ అవి మన ఫిల్మోగ్రఫీలో, మనం ఎవరో యాక్టర్స్ కాదులేండి, వాళ్ళంతా యాక్టర్స్. సో యాక్టర్స్ యొక్క ఫిల్మోగ్రఫీలో అదొక మైలురాయి, అదొక మైల్ స్టోన్. సో అంటే అది వాళ్ళకు ఒక బెంచ్ మార్క్ అనమాట. అంటే చూడండి, ఇది నేను చేయగలను ఇది అని చెప్పుకోవడానికి వెట్రిమారన్ గారి సినిమాలు ఎప్పుడు కూడా టాప్ ప్లేస్లో ఉంటాయి. బికాస్ ఆయన ఆ లెవెల్లో కథని డిజైన్ చేస్తాడు, ఆయన క్యారెక్టర్స్ని డిజైన్ చేస్తాడు ఆయన. సో అవన్నీ కూడా బేసిక్గా బాగా యూజ్ అవుతాయి యాజ్ అన్ యాక్టర్గా, యాజ్ అన్ ఆర్టిస్ట్గా. బట్ when it comes to కలెక్షన్స్, వెట్రిమారన్ గారి సినిమాలు ఎప్పుడు కూడా అంత ఎక్కువ కలెక్ట్ చేయడం నేనైతే చూడలేదు. సో అది పరిస్థితి. మరి ఇంకా అందువల్ల ఏంటంటే మరి వెట్రిమారన్ గారితో తీద్దామని ఇంట్రెస్టెడ్ ఉన్నారు, అండ్ డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. బట్ చూడాలి మరి ఇంకా ఎవరు ఏం చేస్తారు ఏంటనే తెలీదు. ఇంకా తర్వాత తెలుగు నుంచి సుకుమార్ గారితో కూడా బేసిక్గా ఒకటి ఉంది అనే ఒక పాయింట్ అయితే ఉంది. అంటే ఒక సినిమా వచ్చే అవకాశం ఉంది అన్న పాయింట్ అయితే ఉంది యాక్చువల్గా, బట్ నాట్ షూర్. అది కూడా చెప్పలేని పరిస్థితిలోనే ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే. ఎందుకంటే సుకుమార్ గారు బేసిక్గా ఇప్పుడు ప్రజెంట్ రామ్ చరణ్ గారితో సినిమా తీయాలి. రామ్ చరణ్ గారిది పెద్ద లేట్ అవ్వడం వల్ల ఆయన సినిమా కూడా లేట్ అయిపోయింది. సో సుకుమార్ గారిది అసలు ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందో, ఎప్పుడు షూట్ అవుతుందో, ఎప్పుడు వస్తుందో మనకు ఐడియా లేదు యాక్చువల్గా. సో మోస్ట్లీ కొంచెం ఇబ్బంది నన్ను అడిగితే. సో సుకుమార్ గారు ఇప్పుడు ఇదంతా ఫినిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ సుకుమార్ గారితో జనరల్గా చాలా టాక్స్ వినబడుతున్నాయి. అంటే అటు షారుఖ్ ఖాన్ గారితో కూడా డిస్కషన్స్ అయ్యాయని, తర్వాత మహేష్ బాబు గారితో డిస్కషన్స్ అయ్యాయని, తర్వాత ఎన్టీఆర్ గారితో డిస్కషన్స్ అయ్యాయని, ఇట్లా మల్టిపుల్ టాక్స్ అయితే కనబడుతున్నాయి. బట్ వీళ్ళ కాంబినేషన్లో ఇదంతా నాన్నకు ప్రేమతో వచ్చిందో అది మైండ్ బ్లోయింగ్ సినిమా అది. సో ఆ లెవెల్ ఆఫ్ సినిమాని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు తీస్తున్నారు అన్నట్టుగా ఒకటి కూడా ఉంది. సో అందువల్ల సుకుమార్ గారితో కూడా ఉండే అవకాశం అయితే ఉంది.
అండ్ ఇది మాత్రమే కాకుండా బేసిక్గా పఠాన్ 2 ఉంది కదా, పఠాన్ 2లో కూడా ఎన్టీఆర్ గారు ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నారని చెప్పి టాక్. అంటే పఠాన్ 2 ఆయన్ ముఖర్జీకి అప్పచెప్పారు. ఆయన మీద ఏ కాన్ఫిడెన్స్తో అప్పచెప్తున్నారో మరి నాకు తెలియట్లేదు, కానీ అంటే జనరల్గా బ్రహ్మాస్త్ర ఆయనే ఎక్కడో మిస్ఫైర్ చేశాడు. ఆయన సైడే ఫాల్ట్ కనబడుతుంది నాకు. ఆ పింక్ కలర్ ఫైర్ పెట్టింది ఆయనే నాకు తెలిసి. తర్వాత ఇప్పుడు వార్ 2 కూడా బేసిక్గా టిపికల్ సినిమాలా కాకుండా అంటే సౌత్ సైడ్ కమర్షియల్ సినిమాలాగా తీయడానికి ట్రై చేసి అటు నార్త్కి కాకుండా ఇటు సౌత్కి కాకుండా చేశాడు. రెంట్కి చెడ్డర్ ఎవడైనా ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఒక నానుడి. అట్లా తయారైపోయింది. అటు నార్త్ వాళ్ళకి ఎక్కలే, ఇటు సౌత్ వాళ్ళకి ఎక్కలే. సో దానివల్ల ఏంటంటే చెప్పలేము. మరి పఠాన్ 2 ఆయనకి అప్పచెప్పారు. సో పఠాన్ 2లో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం అని చెప్పి మళ్ళీ ఎన్టీఆర్ గారిని ఆయన్ ముఖర్జీ అయితే అప్రోచ్ అవుతున్నాడు అండ్ చాలా ప్రెషర్ చేస్తున్నాడు అని చెప్పి అంతర్గత వర్గాల అంతరంగిక సమాచారం. సో మరి అదొకటి ఉంది. సో ఇలాగా యాజ్ ఆఫ్ నో 6 కన్ఫర్మ్డ్ సినిమాలు ఉన్నాయి. అండ్ ఈ పఠాన్ 2 కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయి ఉండండి, ఎందుకంటే ఆల్మోస్ట్ మోస్ట్లీ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి బికాస్ ఆఫ్ షారుఖ్ ఖాన్స్ ఓవర్సీస్ మార్కెట్ చాలా ఎక్కువ షారుఖ్ ఖాన్కి. సో ఆ మూవీలో చేయడం అంటే అది మల్టీ స్టారర్ కింద కన్సిడర్ చేయబడుతుంది అప్పుడు. అండ్ అలా చేసినప్పుడు డెఫినెట్గా మార్కెట్ బాగా బిల్డ్ అవుతుంది, ఓవర్సీస్ మార్కెట్ అది, హిందీ మార్కెట్ అది కూడా. పఠాన్ 2 డెఫినెట్గా మినిమం 1000 కోట్లు. అది ఆయన్ ముఖర్జీ తీసినా ఎవరు తీసినా అలాగే వస్తుంది. అది రాజ్ కుమార్ హిరానీ పఠాన్ 2లో కూడా ఎమోషన్స్ పెట్టి స్లోగా తీసినా సరే అది కూడా 1000 కోట్లు కొడుతుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్న సినిమా అది. సో అందుకని మేబీ దాంట్లో కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో అయితే ఇది ఎన్టీఆర్ గారి లైనప్ ప్రజెంట్. సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఏవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి? సరే, డ్రాగన్ ఫస్ట్ పార్ట్ మనం 2026-7లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డ్రాగన్ సెకండ్ పార్ట్ 2028లో ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఆ తర్వాత ఏ త్వరగా అయిపోద్ది అంటే దేవరా 2, ఎందుకంటే గాడ్ ఆఫ్ వార్కి విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో గాడ్ ఆఫ్ వార్ లేట్ అవుతుంది. దేవరా 2 కొంచెం త్వరగా రిలీజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో దేవరా 2 మోస్ట్లీ 2029 అనుకుందాం. అండ్ నెల్సన్ గారి సినిమా కూడా అదే సంవత్సరం రిలీజ్ అవ్వచ్చు. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ కొంచెం గ్యాప్ ఇద్దాం అనుకుంటే 2030లో ఫస్ట్ పార్ట్లో, అంటే ఫస్ట్ 3 monthsలో నెల్సన్ గారి సినిమా, లాస్ట్ 3 monthsలో గాడ్ ఆఫ్ వార్, ఇవి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట యాజ్ ఆఫ్ నో. సో ఆ లెక్కను చూసుకుంటే 29కి 2030కి యాక్చువల్గా 2027 డ్రాగన్ ఫస్ట్ పార్ట్, 2028 డ్రాగన్ సెకండ్ పార్ట్, 2029 దేవరా 2, 2030 ఎన్టీఆర్ నెల్సన్ అండ్ గాడ్ ఆఫ్ వార్. సో 2031కి దాదాసాహెబ్ ఫాల్కేదా, అది మరి అంత డిలే అవుతుందా? ఎక్కడ 5 ఏళ్ళు ఉందిగా ఇంకా. ఏమో మరి ఇంకేం చేస్తారో మరి తెలియదు. ఒకటేసారి 4 సినిమాలు షూటింగ్ చేస్తారా ఇక్కడ పంపితీసి, అది కూడా కష్టమే కదా. ఏమో మరి ఇంకా చూడాలి. సో యాజ్ ఆఫ్ నో ఇది పరిస్థితి. సో 2031 వరకు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ గారి లైనప్ అయితే ప్యాక్డ్ ఉంది, ఫిక్స్ 5 ఏళ్ల దాకా ఆయన లైనప్ అయితే. అండ్ ఆ తర్వాత ఈ గ్యాప్లో కూడా కొన్ని కమిట్ అవుతారు పక్కాకి, ఎందుకంటే డ్రాగన్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు చేసే సినిమాల తాలూకా రేంజ్ అనేది ఖచ్చితంగా మారుతుంది. అండ్ పఠాన్ 2 ఒకటి ఉంది. పఠాన్ 2కి ఒకవేళ కొద్ది రోజులు డేట్లు ఇచ్చినా, ఒక 15-20 రోజులు డేట్లు ఇచ్చినా కూడా ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయినట్టయితే పఠాన్ 2 మనకి మోస్ట్లీ రిలీజ్ అయ్యేది 2028లో పఠాన్ 2 రిలీజ్ అవుతుంది మనకి. అంతే. సో అప్పుడు 2028లో డ్రాగన్ 2తో పాటు పఠాన్ 2 కూడా ఉంటుంది ఎన్టీఆర్ గారి నుంచి. సో అలా అనమాట. చూద్దాం మరి ఇంకా. సో ఏం చేస్తారో ఈ గ్యాప్లో, ఇంకెన్నో ఓకే చేస్తారో ఏం చేస్తారో ఏమో మరి ఇంకా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అండి ఎన్టీఆర్ గారి లైనప్ మీద కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీటి రేంజ్ కూడా ఎక్కువే మనం గట్టిగా మాట్లాడుకుంటే. అంటే ఆ సినిమాల కలెక్షన్స్ క్యాపబిలిటీ చాలా ఎక్కువ ఉంది. డ్రాగన్ ఫస్ట్ పార్ట్ మనకి కంటెంట్ బాగా క్లిక్ అయితే మటుకు డెఫినెట్గా ఇట్ విల్ బీ 800 to 1000 crore సినిమా గ్రాస్ ఫస్ట్ పార్ట్కి. సెకండ్ పార్ట్ ఈజీగా 1500 దాటి కొడుతుంది, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ తర్వాత దేవరా 2 1000 crore సినిమా అది, ఎందుకంటే బేస్డ్ ఆన్ హిందీలో అది దానికి గట్టిగా సపోర్ట్ వస్తుందని నమ్మకం ఉంది నాకైతే మటుకు, పార్ట్ 2కి మటుకు. సో దేవరా 2 అండ్ గాడ్ ఆఫ్ వార్ ఈజీగా 1000 crore సినిమా అది. అండ్ ఎన్టీఆర్ నెల్సన్ గారి సినిమా కూడా ఈజీగా 600 crore దాటి కొట్టచ్చు. అండ్ తర్వాత దాదాసాహెబ్ ఫాల్కే ఇట్స్ ఆల్సో 800 crore అబోవ్ సినిమా అది. ఎందుకంటే అది అంటే బయోపిక్ కదా, కొంచెం చెప్పలేం మనం. కొంచెం మంచి రెస్పాన్స్ వస్తే పర్లేదు, కొంచెం ఏమో పీపుల్ బయోపిక్లు ఎందుకులే అని అనుకుంటే చెప్పలేం, కానీ మంచి ప్రాపర్ రెస్పాన్స్ వస్తే మటుకు పీక్ సినిమా అది. 800 crore నుంచి 1000 crore ఈజీగా కొడుతుంది ఆ సినిమా. సో అలాంటి పరిస్థితి అయితే ఉంది. సో మంచి లైనప్ ఉంది అండ్ మంచి హెవీ
కలెక్షన్స్ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. సో యా నైస్. సో అది గైస్ సిచ్యువేషన్. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ 6 సినిమాల్లో డ్రాగన్ వదిలేసేయండి. డ్రాగన్ అలాగే ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది కదా, డ్రాగన్ 2 పార్ట్లు వదిలేసేయండి. మిగతా 4లో దేవరా 2, ఎన్టీఆర్ నెల్సన్, గాడ్ ఆఫ్ వార్ అండ్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్, ఈ 4గిట్లో మీరు మోస్ట్ ఎక్సైటింగ్ ఉన్న ప్రాజెక్ట్ ఏంటి? నేనైతే గాడ్ ఆఫ్ వార్. సో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి మేము కూడా వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై.